ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ప్రతి హిందువు ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం పూజ గది. ఈ పూజ గదిలోనే ప్రతి నిత్యం పూజలు చేస్తూ ఉంటాము. అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీ పూజ గది పవిత్రంగా ఉంటుంది. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం మీ ఇల్లంతా నెగటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మీ కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. ఎంతో పవిత్రమైన పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే పూజ చేసిన ఫలితం దక్కుతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలోనే పూజ గది ఉండాలి. ఈ దిశలో ఉంటేనే మీకు శుభం చేకూరుతుంది, లేదంటే మీ ఇల్లు సమస్యలతో నిండి ఉంటుంది. పవిత్రమైన పూజ గదిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అని పండితులు చెబుతున్నారు. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. శనివారం రోజున కుదరకపోతే గురువారం రోజున కానీ ఏకాదశి రోజున కానీ మీ పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. పూజ గదిని శుభ్రం చేసే సమయంలో దేవుడి పటాలను పొరపాటున కూడా నేలపైన పెట్టకూడదు. ఒకవేళ పెడితే పటాలకు ఉన్న దైవశక్తి మొత్తం నశించిపోయి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్స్ వేస్తుంటారు, కానీ అలా అస్సలు వేయకూడదు. ఎందుకంటే న్యూస్ పేపర్స్ లో ఎన్నో చావు వార్తలు ఉంటాయి. దీనివల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ పూజ గదిలో న్యూస్ పేపర్స్ ను వేయకండి. పూజ గదిని శుభ్రం చేసిన తరువాత పూజ గదిలో పవిత్రమైన గంగా జలాన్ని చల్లుకోవాలి. ఇలా చేస్తే మీ పూజ గదిలో నెగటివ్ ఎనర్జీ ఉంటే వెంటనే తొలగిపోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. గంగాజలం అందుబాటులో లేనివారు పసుపు నీళ్లను అయినా చల్లుకోవచ్చు. మీ పూజ గదిలో ఉన్న గోడలపైన గంధంతో స్వస్తిక్ గుర్తును వెయ్యండి. పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి డబ్బుకు లోటు ఉండదు. వాస్తు ప్రకారం మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపుకు తిరిగి ఉండాలి. తూర్పు ముఖంగా దేవుడిని పూజించడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. పశ్చిమ ముఖంగా పూజించడం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. మీ పూజ గదిలో దేవుడి విగ్రహాలు 7 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందిలో 2 వత్తులు వేసి 2 జ్యోతులు వెలిగిస్తాము. కానీ మన జన్మ రాశిని బట్టి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి అని శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. మిథున రాశి, మకర రాశి వారు 7 వత్తులతో దీపారాధన చేయాలి. తులారాశి వారు 6 వత్తులతో దీపారాధన చేయాలి. సింహరాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారు 5 వత్తులతో దీపారాధన చేయాలి. వృషభ రాశి, కన్యా రాశి, కుంభరాశి వారు 4 వత్తులతో దీపారాధన చేయాలి. మేషరాశి, కర్కాటక రాశి, ధనస్సు రాశి వారు 3 వత్తులతో దీపారాధన చేయాలి. ఇలా మీ జన్మ రాశిని బట్టి దీపారాధన చేస్తే మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది. దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మీ ఇంటి పైన ఉంటుంది. దీపంలో 3,00,00,000 దేవతలు నివసిస్తారు. దీపం వెలిగించిన వెంటనే ఆ ప్రదేశం అంతా దైవశక్తితో నిండిపోతుంది. కాబట్టి ప్రతిరోజు దీపారాధన చేసే ఇళ్లల్లో 3,00,00,000 దేవతలు సంచరిస్తూ ఉంటారు. స్త్రీలు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు. పూజ గదిలో దీపం వెలిగించిన తరువాత ఆ దీపాన్ని నేలపైన పెట్టకూడదు. అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం కింద ఒక తమలపాకు కానీ చిన్న ప్లేట్ కానీ ఉంచాలి. ఇంట్లో దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసే ప్రదేశంలో శుభ్రంగా నీటితో తుడిచి బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి అప్పుడు ముగ్గు పైన దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపం దగ్గర పువ్వు సమర్పించి సర్వదేవతల స్వరూపమైన దీపానికి నమస్కారం చేసుకోవాలి.
చాలా మంది పూజ సమయంలో అక్షింతలను అంతగా ఉపయోగించరు. శుభకార్యాలు చేసేటప్పుడు మాత్రమే అక్షింతలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలని పండితులు చెబుతున్నారు. అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే ఇంట్లో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మీ పూజ గదిలో ఉండే అక్షింతలను మీ తలపైన వేసుకొని బయటకు వెళ్తే ఆ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. డబ్బుల సమస్యలతో బాధపడేవారు కర్పూరం పైన ఒక లవంగం పెట్టి కాల్చండి. దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా చూపించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటకు వెళ్లి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. రాహుకేతు దోషాలతో బాధపడేవారు ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు స్నానం చేసే నీటిలో కొంచెం కర్పూరం వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అటువంటి లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని చాలా సింపుల్ గా తిరిగి తీసుకొని వచ్చే ఒక పరిహారం ఉంది. ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని దాంట్లో ఒక పసుపు కొమ్ము, ఒక రూపాయి బిళ్ళ, కొన్ని నవధాన్యాలు పోసి మూట కట్టాలి. ఆ మూటను మీ పూజ గదిలో ఉంచి ఓం మునీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివి మీ బంగారం త్వరగా తిరిగి రావాలని కోరుకోండి. ఈ విధంగా 11 శుక్రవారాలు చేస్తే ఖచ్చితంగా తాకట్టు పెట్టిన మీ బంగారం తిరిగి వస్తుంది. మీరు త్వరగా ధనవంతులు అవ్వాలి అనుకుంటే ప్రతిరోజు అన్నం వండాక ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి. ఖచ్చితంగా కుబేర యోగం ప్రాప్తిస్తుంది. అన్నం ఉడికిన తరువాత అన్నాన్ని కిందకి దింపే ముందు గ్యాస్ స్టవ్ ని ఆపేయకుండా ఉడికించిన కొంచెం అన్నం తీసుకుని అందులో కొంచెం నెయ్యి కలిపి మండుతున్న మంటలో వేయండి. ఇలా రోజు చేస్తే 1000 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. దీంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి రావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.